డెంటల్ క్లినిక్ ఇన్ జపాన్. మా పాప డెంటల్ చెకప్ కానీ తీసుకొని వచ్చాము. సో ఇంకా రాగానే ఇక్కడ మనం వేసుకున్న స్లిప్పర్స్ కానీ షూస్ కానీ ఇక్కడ వదిలేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్రౌన్ గ్రీన్ పింక్ కలర్స్ ఉన్నాయి కదా ఆ స్లిప్పర్స్ వేసుకొని అనింది మనం వెళ్ళాలన్నమాట లోపలికి. సో మనం తీసుకొచ్చినవి కూడా ఇంకా షూ ర్యాక్లోన అక్కడ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ రాగానే ఇది ఒక రిసెప్షన్, అలానే ఇంకో వైపు కూడాను వెయిటింగ్ ఏరియా అనేది ఉన్నది. అండ్ పిల్లలు ఆడుకుని కూడా ప్లే ఏరియా కూడా ఉన్నదన్నమాట. ఇక్కడ సెటప్ చేశారు. ముందుగా ఇక్కడ అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి, బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ లేకపోతే అస్సలు చూడరు. సో నేను ఈ ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అయితే డాక్టర్ మా దగ్గరికి వచ్చి సో యాద్యకి ఏంటి ట్రీట్మెంట్ అయితే చేయాలనుకుంటున్నారో సో మాకు ఒక క్లియర్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు అనమాట. అది కూడా నీల్ డౌన్ వేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. సో ఫస్ట్లో మాకు అది అర్థం కాలేదు, మేము నర్స్ అని అనుకున్నాము. సో తర్వాత అర్థమైంది షీజ్ అ డాక్టర్ అనమాట, యాద్యకి ట్రీట్ చేయబోయిన డాక్టర్. హౌ దే ఆర్ సో పొలైట్ కదా. యాద్య అండ్ మా హస్బెండ్ లోపలికి వెళ్ళారు, నేను ఇప్పుడు వెయిటింగ్ ఏరియాలో ఉన్నా. సో యాద్య బయటకు వచ్చాక తన ఎక్స్పీరియన్స్ అడుగుదాము. ఏం చేసిందమ్మా డాక్టర్? నీకే టాయ్ ఇచ్చారు డాక్టర్, చూపించు, టాయ్ చూపించు అమ్మకి. సో పిల్లలకి ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళు క్రాంకీ ఉంటారు కదా, సో అలాగే ఒక క్యాప్సూల్ మెషిన్ అనేది ఉంటుంది. ఒక కాయిన్ వేస్తే ఎరేజర్స్ వస్తాయన్నమాట. వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ మర్చిపోవడానికి ఇలాగా చేస్తూ ఉన్నారు. క్యాట్ ఇక్కడ లక్కీ క్యాట్, యువర్ లక్కీ చామ్ కదా, అందుకు లక్కీ క్యాట్ వచ్చింది.